వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీతి స్టైలీ. ఇవాళ నేను ఒక పని చేయబోతున్నా, అదేంటో మీరు వీడియో మొత్తం చూడండి. అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను, సో లెట్స్ సీ హౌ సిద్ధు విల్ రెస్పాండ్. ఈ ప్రపంచంలో నేను ఏది రిక్వెస్ట్ చేసినా సరే ఏమాత్రం లేదు కాదు అనకుండా నా మాటకి వాల్యూ ఇచ్చేది సిద్ధు డెఫినెట్లీ. తెలుసా, అసలుకే ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తోంది, బయటికి వెళ్ళకూడదు. ఈ జుట్టుని ఇలా చూసి 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 రోజు నాకు ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ అనమాట. కానీ పాపం వీడికేమో ఇష్టం. అవును కదా సిద్ధు? జుట్టు అంటే చాలా ఇష్టం, జుట్టు ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు మమ్మీ కట్ చేస్తూ ఉంటుంది కదా, సో కొంచెం ఇంకేం మాటలు లేవు వాడికి. మొన్నటి దాకా ఎగ్జామ్స్, ఆన్లైన్ క్లాసెస్ కదా, సో అందరు చూస్తారమ్మా నువ్వు కట్ చేయొద్దన్నాడు. ఇప్పుడు వాడికి హాలిడే టైమ్ కాబట్టి నా చేతిలోకి ఆయుధం వచ్చింది. కానీ సిద్ధు నేను మంచిగా కట్ చేస్తా, ఓకేనా? ఓకేనా సిద్ధు? ఎందుకు సిద్ధు నీకు జుట్టు అంటే అంత ఇష్టం? బాగా కనిపిస్తాం మనం. ఏంటన్నా బాగా కనిపిస్తాం మనం. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు బంగారం. ఇందాకే వేసి ఉండాల్సింది ఇది, కానీ ఫస్ట్ టైం కటింగ్ చేస్తున్నా అన్న కంగారులో మర్చిపోయాను. సో సిద్ధు, హౌస్ ఇట్ గోయింగ్? సో ఫార్ సో బ్యాడ్. ఎందుకు సో ఫార్ సో బ్యాడ్ చెప్పు? కొంచెం నొప్పి వస్తుంది అన్నమాట. ఓకే, సో సారీ. ఇప్పటి నుంచి చాలా సాఫ్ట్ గా చేస్తా, ఓకేనా? దూకుంటే ఈ పార్ట్ ని ఈ లైన్ లో కలపాలి, అది ఇప్పుడు నా టార్గెట్. ఇప్పుడు 12 mm బ్లేడ్ పెట్టానన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కట్ చేయబోతున్నాను. సిద్ధు, కాన్ఫిడెన్స్ తో కూర్చున్నావా, కాన్ఫిడెన్స్ లేకుండా కూర్చున్నావు? నిజం చెప్పు. స్టార్టింగ్ లో బాగా చేస్తా అన్నావు కదా, సో ఇప్పుడు కూర్చున్నాను. ప్రస్తుతానికి అయితే అంత ఎక్కువ లేదు. అంటే ఏం లేదు, కాన్ఫిడెన్స్ లేదు. బాగానే చేస్తున్నాను సిద్ధు. సమ్మర్ సీజన్ లో ఎంత వెంట్రుకలు తక్కువ ఉంటే 1 నిమిషానికి ఒకసారి అయిపోతుంది. ఆగిపోయింది. ఇది ఛార్జింగ్ పెట్టాలి, మళ్ళీ చిన్న విరామం తీసుకుంటాం, చిటికలో వచ్చేసి. ఎలా కట్ చేయాలి అని వీడియోలు చూస్తే వచ్చింది కాదు, ఎక్కడ ఎక్కువగా ఉంది అక్కడ కట్ చేయాలి అన్నది నాకు అర్థమైంది. ఏం వరి అవ్వద్దు సిద్ధు, ఎటు ఆన్లైన్ క్లాసెస్. ఒకవేళ పాడైందనుకో ఈసారి నేర్చుకుంటా. నేను మళ్ళీ నీ చేసి చేయించలేదు. అరే ఒకవేళ అందరూ సూపర్ అన్నారు అనుకో, అప్పుడేం చేస్తావురా? నాకు నచ్చాలి. నీకు నచ్చుతుందిలే. నాకు నచ్చితే అప్పుడు అదేమో నిమిషానికి ఒకసారి ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న హెయిర్ ని తగ్గిస్తున్నా నేను, ఎందుకంటే ట్రిమ్మర్ లో బ్యాటరీ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు సిజర్స్ తో ఇలా చెయ్యొచ్చా చేయకూడదా నాకు తెలీదు, బట్ తోచినట్టు చేస్తున్నా. కానీ నీట్ గానే ఉంటావు సిద్ధు, భయపడకు. ఏంటో ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చావు.
దీన్ని కొత్త రకం కట్ అంటారు. మష్రూమ్ కట్ లో మష్రూమ్ కట్ 2.0 అన్నమాట. అలా వచ్చింది ఫైనల్ గా. ఇప్పుడు నేను సైడ్ లాక్స్ ట్రిమ్ చేస్తున్నాను. తగ్గించానని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ గా ఆ స్ట్రెయిట్ లైన్ ఉంటుంది కదా, దాంతో అట్లా చేయడమే. ఇంకా సో దట్స్ ఇట్, అయిపోయింది. ఇప్పుడు హెడ్ బాత్ చేసేసి వస్తాను. హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత అసలు లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తా. వెళ్ళరా. అసలు ఏముండదు. హాయ్ దా. అరే ఎంత నీట్ గా ఉన్నావు తెలుసా. ఏంటమ్మా ఇది పైకి ఇలా నుంచొని? దా ఇప్పుడే తలస్నానం చేసావు కదా, అందుకని అలా ఉంటుంది. సో దట్స్ ఇట్. ఇదే ఇంకా సిద్ధు ఫైనల్ లుక్ అన్నట్టు. అరే నిజం చెప్పరా. నేను భయపడినంత పిచ్చిగా ఏం రాలేదన్నమాట. బాగానే వచ్చింది కదా, బానే వచ్చింది. ఇప్పుడు కోవిడ్ టైమ్స్, ఎస్పెషల్లీ బయటికి వెళ్ళకూడదు అంటే చాలా సార్లు నేను చూస్తున్నాను టీవీలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ. సబ్ అయిపోయింది, దాని తర్వాత చాక్లెట్స్ అయిపోయినాయి, మ్యాగీ కావాలి, ఇలా ఏదో ఒక రీజన్తో బయటకు వస్తున్నారు. అండ్ బయటకు వచ్చేదాన్ని కూడా చాలా సమర్థించుకుంటున్నారు వాళ్ళు బయటకు వెళ్తున్న రీజన్స్ ని. సో మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఇది ట్రైలే. హెయిర్ కట్ అనేది నేను మీకు ఎందుకు చెప్పాలంటే, సిద్ధుకి అసలు జుట్టు ఎంత ఇష్టము. ఈ ప్రపంచంలో వాడికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అంటే అది వాడి జుట్టే అనమాట. అలాంటిది దాన్నే వాడు సాక్రిఫైస్ చేసి సరే అమ్మా ఇంట్లో చేసుకుందాము అని అంటే, అట్లీస్ట్ అలాగా అందరూ కూడా ఆలోచించి బయటికి రావడం మానేశారు అనుకోండి, ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, మనకి డెఫినెట్లీ ఈ సెకండ్ వేవ్ ఇంటెన్సిటీ తగ్గుతుంది అన్నది నా ఒపీనియన్. నువ్వేమంటావు సిద్ధు? ఇప్పుడు నాలాగా ఇంట్లోనే కూర్చొని హెయిర్ కట్ చేసుకోమని చెప్పట్లేదు, అలాని కాదు. యా, కానీ ఇప్పుడు అలా రోడ్ మీద తిరిగే బదులు ఇంట్లోనే కూర్చున్నారనుకోండి, లాక్డౌన్ తగ్గుతుంది, కోవిడ్ తగ్గుతుంది. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి సార్. అబ్సల్యూట్లీ. సో మేము చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరంతా కూడా స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లోనే ఉంటున్నారు కదా, బయటికి వెళ్ళట్లేదు కదా అనవసరంగా, చాలా జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఇస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మీలో చాలా మంది అడిగారు నా స్కిన్ కేర్ రొటీన్ గురించి చూపించమని, చెప్పమని. సో హియర్ ఇట్ ఇస్. నేను నా స్కిన్ కేర్ కి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఈ వీడియోలో మీ అందరికీ చెప్తాను. ఐ హోప్ యూ ఆల్సో విల్ ఫైండ్ దిస్ వీడియో వెరీ హెల్ప్ఫుల్.